అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దామా? రోజు వచ్చేసి నేను పుదీనా పికిల్ ఎలా చేయాలో చెప్తా, పాటు మీరు కూడా చూసేయండి. ఈ వీడియోలో నేను కుకింగ్ చేయట్లేను, మా మమ్మీ చేస్తుంది, వీడియో క్యాప్చర్ చేస్తున్నా. మంచిగా పుదీనాని ఇలా వాష్ చేసుకోవాలి. సో పుదీనాని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తాను, చేయండి. పుదీనా అండ్ కొత్తిమీర, వాటర్లో నానబెట్టిన చింతపండు రసం, వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, మిరపకాయలు, నీళ్ళు, పసుపు, జీలకర్ర. పైన బౌల్ పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బౌల్ పెట్టాలి. దానిపైన ఆయిల్, జీలకర్ర, పల్లీలు, పసుపు అంత ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, మిరపకాయలు అన్నీ తగినంత మనం చూసుకొని దాన్ని బట్టి వేయాలి. దాని తర్వాత లో ఫ్లేమ్లోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర తెంపాం కదా, సో అది ఇప్పుడు అది వేసి మంచిగా మిక్స్ చేయాలి. పుదీనా ఇలా మగ్గే వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత గ్రైండర్లో వేసేయాలి మనం చల్లార్చి పెట్టుకున్న పుదీనా ఇందాక చేసింది. సో దాని తర్వాత దాంట్లో వేయాలి సాల్ట్, షుగర్ అండ్ చింతపండు రసం అండ్ చింతపండు వేసి మంచి గ్రైండర్ చేసుకోవాలి. అన్నీ వేసేసాక మంచిగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండర్ చేయాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. దాని తర్వాత మనం చింతపండు రసం కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినాక ఇలా వస్తుంది దో ఫైనల్ అవుట్పుట్. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.